సికింద్రాబాద్ బచావో నినాదంతో బీఆర్ఎస్ నేతలు నల్ల జెండాలు నల్ల కండువాలతో నిరసన ర్యాలీలు నిర్వహించారు. మోండా మార్కెట్ బడా జనరల్ బజార్ మీదుగా ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్ అరెస్టు చేసిన పోలీసులు, అలాగే ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న నేతలను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడే కేటీఆర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు చర్చించారు. ఫిబ్రవరి మొదటి వారంలో పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి తప్పకుండా మేము ర్యాలీ మళ్ళీ నిర్వహిస్తాము. ఇంకా కూడా పర్మిషన్ 5 రోజులైంది. 5 రోజులు రాత్రికి వాట్సాప్ లో పర్మిషన్ నిన్న మధ్యాహ్నమేమో మీ రోడ్ మ్యాప్ సెక్యూరిటీ పెట్టాలి, ఎట్లా శాంతియుతంగా తీయాలని మాతో కోఆర్డినేట్ చేసి అర్ధరాత్రి వాళ్ళు ముందే మాకు పర్మిషన్ ఇవ్వకపోతే మేము న్యాయస్థానానికి వెళ్ళే వాళ్ళం, కోర్టుకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. ఇటువంటి పరిస్థితి రావడము సికింద్రాబాద్ ప్రజలకు నిజంగా దురదృష్టకరమైన విషయము. ఇది రెట్టింపు ఉత్సాహంతో వస్తారు ప్రజలు బయటికి. ఎందుకంటే అస్తిత్వ పోరాటం ఎప్పుడూ ఆపలేరు. తెలంగాణ ఉద్యమం అయితే ఎట్లయితే వచ్చిందో సికింద్రాబాద్ ఉద్యమం కూడా అట్లాగే వస్తుంది. ఎందుకంటే ఎవరో ఒక్కరికి మేలు చేసే పని కాదు. 2 నగరాలంటే హైదరాబాద్, సికింద్రాబాద్. ఇటువంటి పరిస్థితుల్లోని తెలియకుండా వాళ్ళు సీఎం గారిని అడిగితే మాత్రము మేమేం చేయలేదు అంటారు. సికింద్రాబాద్ అస్తిత్వం గురించి మేము పోరాడుతుంటే మాత్రము ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వేలాది మంది పోలీసులు ఎక్కడ క్రైమ్ జరిగినట్టు సిటీలో మా పైన పడడం తప్పు. ఇది ఆగదు. ఇప్పుడే కేటీఆర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు చర్చించారు. ఫిబ్రవరి మొదటి వారంలో పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి తప్పకుండా మేము ర్యాలీ మళ్ళీ నిర్వహిస్తాము. ఇంకా కూడా మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరిరక్షణ కోసం శాంతి యాత్ర నిర్వహించాలనేటువంటి నిర్ణయంతో ముందుకు సాగుతూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమానుషంగా అక్రమంగా ఎక్కడి వాళ్ళు అక్కడిని అరెస్టు చేస్తూ తెలంగాణ భవన్ నుండి మేము కూడా బయటికి వెళ్లకుండా నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నది. నిర్బంధం, అణచివేత అనేది అసమర్థుడి యొక్క లక్షణం. ఆత్మవిశ్వాసం ఉంటే, ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచన ఉంటే, చేసిన నిర్ణయాల్లో హేతుబద్ధత ఉంటే ప్రజల్ని స్పందించేటువంటి అవకాశం కలిగించాలి. నిర్ణయాలు తీసుకుంటాం, ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన కొనసాగిస్తాం, ప్రశ్నించే వాళ్ళను అడ్డగిస్తాం, అణచివేస్తాం అనేటువంటి అమానుషాన్ని తెలంగాణ జాతి సహించదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో